కుమారి, ఆ తోట ఎండిపోయిందో ఎలా ఉందో, డ్యూటీలో బిజీ అయిపోయాను నేను కూడాను. పదా వెళ్ళి చూసుకొని వద్దాం. ఆ టీ టీ చేసావా? గొంతోడు పట్టేసింది కుమారి. మంచులో తిరుగుతుంటారు కదా బావా, తెల్లారి వెళ్ళిపోతారు. నిన్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు మొత్తం మంచులోనే వెళ్ళాను. మొత్తం అసలు గొంతు పట్టేసింది నిజంగా. జలుబు కూడా చేస్తుంది అలా. తాళం వేసేయా? వేస్తా తాళం. మిరపకాయలు ఒలువ కానీ పసుపు పచ్చ ఉన్నాయి కుమారి. ఎండేసారు పసుపు పచ్చ భలేగా ఉన్నాయి కదా. కాడలు తీయకంటే ఎండేస్తారు ఇటు. కొంతమంది కాడలు తీస్తారు, కొంతమంది కాడలు తీయరు. అంటే ఇది ఆడించేటప్పుడు తీసుకుంటారేమో. బాగున్నాయి వెరైటీగా. బావా ఈ చెట్లను చూడు, పువ్వు ఎలా భలేగా ఉంది. చూడలేదు నిన్ను. చూడలేపోయావే. మంచి మొగ్గలు కూడా ఉన్నాయి, చాలా మంచి మొగ్గలు కూడా ఉన్నాయి. బాగా ఎవరు సార్ ఇది వదిన కదా? చిన్నది విడిచిందా? అవును. బాగున్నాయి మొగ్గలన్నీ బాగా అమ్మేసింది, బాగానే ఉంది. మనము శ్రీముఖలింగం వెళ్ళాం కదా కుమారి, అప్పుడు తెచ్చాం కదా చెరుకు. చూడు ఎంత బాగా అయిందో, ఎర్ర చెరుకు. మనం జాతరలో నమ్ముతారు కదా, ఇక్కడ కూడా ఉంది కుమారి. ఇంకా కలుపు మొక్కలు కనిపించట్లేదు, ఇక్కడ కూడా సూపర్గా ఉంది, మంచిగా అయింది. కానీ ఇక్కడ మార్చేయాలి కుమారి, ఇక్కడ ఉంచకూడదు. ఎందుకంటే శివ ఇది మీదకి వెళ్ళనే అవుతుంది, ఇంకా రొడ్డబలిచేది ఇది. అందుకని దాన్ని మార్చేయాలి, మార్చేసి అక్కడే వేసేయాలి. ఒకటోసారి దక్కింది. ఏం బాగా చెప్పులు ఇప్పేస్తున్నారు? చెప్పులు ఇప్పే వెళ్ళాలి కుమారి పంటకి. ఇది మహాలక్ష్మి తల్లి పంట, అంటే తల్లి మహాలక్ష్మి. దాని గురించి ఏంటంటే మనము ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వాలి తల్లికి. ఏంటి మన పంట ఎవరో తెలియని వాళ్ళు వచ్చేస్తే పర్వాలేదు, కానీ మనము ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు వేయకూడదు. బాగా గుడ్డు బాగా ఎండిపోయింది బాగా. ఎండిపోయింది కుమారి. మిరపకాయలు కూడా అక్కడ పనులు అవుతున్నాయి. పళ్ళు అవుతున్నాయి కుమారి. వాళ్ళలాగే మనకు కూడా పచ్చగా అవుతున్నాయి. పసుపుగా దగ్గర చూపించు. పసుపుగా పచ్చ కాదు, అదే పసుపు పచ్చగా భలేగా ఉన్నాయి. వెరైటీ ఏంటి ఇది? చిక్కుడుకాయలు అవుతున్నాయి బావా, పింజులు చూడు, చిన్న చిన్న పింజులు అయితే అవుతుంది. కానీ దీనికి తడేయాలి కుమారి బాగా. చూడు ఈ పెంటలు ఎలా పెట్టేసాయి. ఏంటి ఇది పంది వచ్చింది? అడవి పంది. కుక్కే మొన్న వచ్చేసరికి కుక్కే పడుకుంది ఇక్కడ. గొయ్యి చూసారా? ఎంత గొయ్య. ఈ జామ చెట్లు ఏటుకో మరి ఇలాగా బడ్లు పాకిరేస్తున్నాయి. మన డ్యూటీకి వెళ్ళిపోతున్నా, కొంచెమైనా చూస్తారా? చూడవా? నాకే అక్కడ బాగా తీరుబాటు ఉంది. అది ఎవరో బయట వాళ్ళు సాయంకాలం అడిగితే ఇస్తాను, మరి వెళ్తాను వస్తాను, మరి ఖాళీ లేదు నాకు కూడా. చూడు ఇలాగా పాడైపోతాయి కుమారి. వేసాం అంతర పంటకి, కానీ దీన్ని ఏంటంటే ఎక్కకున్నా పాదు దీని మీదకి ఎక్కకున్న ఇలా ఫ్రీడమ్గా ఇవ్వాలి. లేకపోతే ఎలా అంటే మంచులో అంటే నీళ్ళలో ఉన్న చెట్లాగా అయిపోయి దానికి బలం కోల్పోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఉంది చూడు, ఇంకా చూడు ఇది మన చెట్టు చిక్కుడేలే. కానీ ఏదైనా దొరికితే ఏంటంటారు, ఏదైనా దన్ను దొరికింది అనుకో దాన్ని చుట్టేస్తాయి అనమాట. అందుకని దీన్ని దన్ను దొరకకుండా చేసేయాలి మనం ముందే. ఇక ఇలాగా డివైడ్ చేసుకోవాలి. ఇలాగా మరి దాని మీద ఎక్కకున్నా ఇలా డివైడ్ మనం చేసుకుంటే దాని బతుకుతుంది, అది బతుకుతుంది, దీని బతుకు ఇది బతుకుతుంది. ఇగో ఇలాగా ఉండి బరువు అయిపోతే మనం ఇగో చూడు దగ్గర చూపెట్టాం, ఇలా భూమి దగ్గరికి ఇలాగ వాలిపోయి అలాగ ఆ బలం అలాగ ఉంటుంది అనమాట. మరి కుళ్ళిపోతుంది కదా బావా? అలా కొల్లదు. జాంకాయ కుళ్ళిపోద్ది కానీ అది కొల్లదు. బాగా ఎండిపోయింది బాగా గుడ్డి. ఇది ఉందా? ఇవి ఇలాగా తీసేయాల, ఇలా తీసేసి డివైడ్ చేసేయాలన్నమాట.
దీన్ని కప్పేసింది అనుకో మనం 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 కట్ చేసామా అవును బాగా చూడు చిగురెట్టుతున్నాయి. ఎలా సిగరెట్ ఇందో చూడు. ఏంటంటే అలా పాడైపోద్ది. వేసాం అంతర పంటగా దాన్ని మనం మలుపుకోవాలి. జాగ్రత్త బావా. ఓహో ఏం బావా జామకాయలు కాసేస్తాం ఇవి జాంకాయలు అయిపోయా. ఇక చూడు పింజర అయితే వచ్చేస్తుంది. పాదు ఎక్కించినా కదా మనం దీన్ని తెంపలేదు మొగ్గలు చూడలేదు. మొత్తం 3 ఇగో ఇవి 2 అవును ఇది ఒకటి. ఓహో మరి ఇంకేటైతే అదిరి కొట్టేసింది ఫస్ట్ కొట్టేసింది ఇది మొక్క. మనం చూడలేదు ఈ బొడ్డు పోలే పాకి తీకు కుమారి. తీను ఫస్ట్ పంట ఎప్పుడు కూడా మనం శివుడికి అయితే పెడతాం కదా. అవునవును మళ్ళీ మనకి ఇదే మరి ఎందుకు పెట్టిందో కానీ ఆ అరగుణ్ణి అయితే మనం శివుడికి అయితే నివేదన చేసేద్దాం. అలాగే మరి చూడుకో మరి ఎంత అయ్యో చెట్టు చచ్చిపోయింది బావా. ఎంత పెద్ద చెట్టు చచ్చిపోయింది. ఇగో పువ్వు కూడా ఇగో కాయ కూడా చిన్నది ఉంది. అదే మామూలే కానీ చూడుకో మరి ఎంత పెద్ద చెట్టు అసలు నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద చెట్టు చచ్చిపోతే ఎందుకు కారణం కుమారి చదేనంటావా? చదే నీరు లేక చదే అనుకుంటున్నా. చదే అనుకుంటున్నా నేను. మరి ఏమో నాకు తెలీదు. మీకు తెలుసా? చదపోటే చదువుకుంటున్నా నీరు అయితే మరి అవన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా. చూసేద్దాం కూడా బాగా ఎండిపోయింది కుమారి. గడ్డి ఒకటి ఎక్కువైపోయింది ఎక్కడైనా కానీ. ఈ గడ్డి ఒకటి చంపేస్తుంది మనకి. ఫుల్గా అయిపోయింది గడ్డి. ఫుల్లున్నారా ఇది కొబ్బరి బండాలు బాగానే ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయా. ఆ చెట్టు సీజన్కే కాస్తుంది. అదే రెండో చెట్ట కాస్తుంది. పూలు కూడా బాగానే అవుతున్నాయి బావా. పూలు తీయలేదు మన నువ్వు? ఆ గుడ్లో తీసాను, ఈ గుడ్లో తీయలే. ఇంకా గొట్టాలు ఏడలేదు. దగ్గర చూపించు. గొట్టాలు అంటారు కదా ఇవి. ఈ గొట్టాలు ఏడలేదు ఇంకా. సరేలే ఈసారి అమ్మకానికి వెళ్తే తీసిద్దాం. అలాగే బాగా ఎండిపోయింది. మీకు ఎప్పుడు ఖాళీ అవుతుంది ఇటు? రేపు ఎల్లుండో ఖాళీ చేసుకొని ఆ గుడ్డి ఈ గుడ్డి కైలిపాలి కూడా చచ్చిపోయింది కుమారి. చచ్చిపోయిందా లేకపోతే చనిపెట్టింది ఏంటి దీని పరిస్థితి? ఏంటి చచ్చిపోయినట్టు ఉంది బావా. ఇంటికి చదిపోతాయి అంటావా? అదే అనుకుంటాను. పని చెయ్యే నువ్వు. తర్వాత వచ్చేసి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను ఇప్పుడు. ఈ పిచ్చి మొక్కలు నిన్ను ఇగో ఈ తోటకూర మొక్కలు ఇక ఈ పిండి నల్లి ఏదో అంటారు ఈ నల్లి ఇదేదో మెరిపిండి ఇగో ఈ మెరిపిండి ఇలాగ ఇవన్నీ డొంకలు గట్ట క్లీన్ చేసి కుమారి. ఉండకూడదు అంత పిచ్చి పిచ్చి మొక్కలు అంత దరిద్రంగా కొడలు పట్టుకుని కోసి నువ్వు ఎక్కలాగలేవు. ఎందుకంటే వదులుకున్నాయా చూడు ఇలాగా చూడు ఈ పెద్ద పెద్ద తోట మొక్కలు ఉన్నాయా. ఇవి ఉంటే మళ్ళీ ఇతనాలు పడిపోయి తెగ మొలిచేస్తాయి. మనం అమ్మము మనకు ప్రయోజనం లేదు. అందుకని కట్ చేసి అలాగే కట్ చేస్తా. చూడు మన నువ్వు చుట్టూ ఇగో ఇవన్నీ చూడండి. పిండి ఇది ఏంటంటారు మిరిపిండి ఆకే ఎక్కువ. నూతిలో నీళ్ళు ఎంత ఉందో ఎప్పుడు మనం ఈ నూతికి వేయం, ఎప్పుడు గట్టిగా వేస్తాం. దీంట్లో ఒకటి చెట్లు బలిచాను ఇగో తక్కువ ఉంది కుమారి, ఎక్కువ పెట్టలేదు. అదే కుమారి తమిళకి సరిగ్గుండమ్మా. చాలులే స్మైల్ చాలు. బంతిపూలు అయితే చాలా బాగున్నాయి కుమారి. పెద్ద పెద్ద పువ్వులు కుమారి. బాగా విడింది. పెద్ద పెద్ద పువ్వులు చాలా పెద్ద ఉన్నాయి. ఈసారి జామకాయలు తీసినప్పుడు తీసే కుమారి. పువ్వులు అంటున్నారు బయట. ఇప్పటికి కూడా మంచి క్రేజ్ ఉంది. పద రేపు ఎల్లుండో మా తీరుబట్టి ఉన్నప్పుడు ఇంజిన్ అయితే పెట్టేద్దాం కుమారి. మరి ఆ మొక్కలు దేనికి చచ్చిపోతున్నాయో దేనికో మరి తెలియట్లేదు. అర్థమైందా? ఈ సామాన్లు ఇలా ఉంచే కుమారి. ఎక్కడో దగ్గర పెట్టాలి. ఊరు దగ్గర పొలం కదా.
ఎవరి చేతులు ఎలాగుంటాయో ఏమో. ఇగోండి ఇది మేము ఇంతకుముందు మీకు చూపించాను కావచ్చు. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది ఒకటే వస్తుంది ఈ యాంగిల్. అగో ఆ యాంగిల్. దీనికి ఏమొచ్చేసి ఈ కర్ర అయితే తొడిగిచ్చి మంచిగా తీసుకోవచ్చు ఇలాగా ఈ టైప్ అప్లో. పట్టుకో కుమారి చూపిద్దాం. ఇదిగోండి ఇలా కనుక్కొని తీసుకోవచ్చు. కానీ చిన్న మొక్క అప్పుడే, పెద్ద మొక్క అప్పుడైతే పనిచేయదు. ఇలాగా ఎక్కడుంది కుమారి, జాగ్రత్త. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ నమస్కారం. ఉంటాను మరి, బాయ్.